భాగవతము రోహిణీదేవి బలభద్రుని కనుట సలిల మాయల నాగ జఠరార్భకుని గాన జనిన కైవడి కర్మ సలిల మొప్పే నొగిదే జమాయింతి యుదరడింబకు గొల్వ గదిసిన క్రియదేహ కాంతి మెరసే భవనుడా కొమ్మ గర్భస్థుని సేవింప నొలసెనా మిక్కిలి యూర్పులమరే గుంభినియాలేమ కుక్షికునర్తింప జొచ్చు పంగిని మంటి చొరవదనరే గగనమిందువదన కడుపులో బాలు సేవలకు రూపి మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యెను పంచభూతమయుడులోన బొదల సతికి. పంచభూతాత్మకుడు అయిన విష్ణుమూర్తి దేవకి గర్భములో పెరుగుతూ ఉండటంతో పంచభూతాలలో జలములు ఆ గర్భస్థ బాలుడిని చూడడానికి వెళ్ళాయా అన్నట్లు ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి. అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం కాంతితో మెరిసింది. ఆ గర్భస్థుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్టు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువయ్యాయి. భూమి ఆ కడుపులోని పిల్లాడిని పూజించడానికి వెళ్ళిందా అన్నట్టు దేవకీదేవికి మన్నుపై ప్రీతి ఎక్కువైంది. గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు కనిపించని ఆమె నడుము విశాలమయ్యింది అని ఈ పద్య భావం. అటు పిమ్మట అతివ కాంచీగుణం బల్లన బిగయంగ వైరివధూ గుణ వ్రజము వదలే మెల్లనా తన్వంగి మీదీవ మిరుగెక్క దుస్తాంగనాతను చ్యుతులడంగే నాతి కల్లన భూషణములు పల్పలనగా పరసతీ భూషణ పంక్తులెడలే కలకంటి కొయ్యన గర్భంబు దొడ్డుగా పరిపంతి ధార గర్భములు పగిలే పొలతి కల్లన నీళ్లాడు ప్రొద్దులెదుగా నహిత వల్లబలైదు వలై తలచ్చు ఋతులన్నీ యుగ్రమమున బ్రోవదొడగి నువిద కడుపున నసురారియుంట చేసి. దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండటం చేత ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగిసిపోతూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాల తాళ్ళు జారిపోసాగాయి. తన శరీర కాంతి హెచ్చుతూ ఉండగా పగవారి భార్యల శరీర కాంతులు మాసిపోసాగాయి. ఆమెకు ఆభరణాలు బరువు అనిపిస్తుండగా శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి. ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్న కొద్దీ శత్రువుల భార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి అని ఈ పద్య భావం. ఈ విధంగా లోకాలన్నింటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో ఇలా మోస్తూ జ్ఞానకలునిలోని శారదయును పోలే ఘటములోని దీప కలిక పోలే భ్రాత ఎంట నాకబడియుండె దేవకి కాంత విశ్వ గర్భయగుచు. అజ్ఞాని నోట సరస్వతి వలె కుండలోపల పెట్టిన దీప కనికలాగా దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది. అలా నిర్బంధములో అణిగి మణిగి ఉండిపోయింది అని ఈ పద్య భావం. అంతకంతకు అతిశయిస్తున్న ఆమె ముఖంలోని కాంతిని, శరీరపు మెరుపును, అందాన్ని చూసి కంసుడు నిశ్చేష్టుడవుతున్నాడు. అస్తమానో భయపడు తనలో తను ఇలా అనుకోసాగాడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.